శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 26వ అధ్యాయము. దూర్వాసుడి భంగపాటు. దూర్వాసుడు ప్రాణభీతితో లోకాలన్నింటినీ తిరిగి తిరిగి చివరకు వైకుంఠ లోకానికి చేరాడు. హే మాధవ, మధుసూదన, కోటి సూర్య ప్రభా సమానమైన నీ సుదర్శన చక్రం నన్ను సంహరించుటకు వస్తుంది. నువ్వే నన్ను రక్షించాలి. పాహిమాం దేవా పాహి పాహి అంటూ విలపించాడు. దూర్వాసుడి ప్రయాసని చూసి చిరుమందహాసం చేసిన శ్రీహరి, దూర్వాస, ఈ విశ్వానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నీవు సద్బ్రాహ్మణుడివి, రుద్రాంశ సంభూతుడివి అయ్యుండి కూడా అంబరీషుడిని అకారణంగా శపించావు. పాలనకి వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళి సకాలంలో ఎందుకు తిరిగి రాలేదు? ఆలస్యంగా రాదలుచుకున్న నువ్వు ముందుగా ఎందుకు చెప్పలేదు? నీకోసం ఎదురు చూడకుండా కనీసం 12 ఘడియలు గతించకముందే పాలన చేయడానికైనా ఎందుకు అనుమతి ఇవ్వలేదు? కానీ కొన్ని క్షణాల ముందే వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను మాత్రమే తీసుకున్నాడు అంబరీషుడు. కానీ కావాలని నిన్ను అవమానించలేదు. నిషిద్ధాహారాలకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అతను చేసింది తప్పెలా అవుతుంది? దూర్వాస, నీవెంత కటువుగా మాట్లాడినా కూడా అతను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడు. అంతేకాని నీలా కోపం తెచ్చుకోలేదు. కానీ తాపసివి, సద్బ్రాహ్మణుడివై కూడా అహంకారివై అమాయకుడైన అతన్ని 10 దుర్భర జన్మలను అనుభవించమని శపించావు. నీవలా శపిస్తే నేను చూస్తూ ఊరుకోగలనా? నా భక్తుడిని రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకోపవాదం కలగకుండా ఉండడం కోసం అంబరీషుడు హృదయంలో చేరి నేనే నీ శాపాన్ని సవినయంగా స్వీకరించాను. గృహ్ణామి అన్నది నేనే గాని అంబరీషుడు కాదు. లోక సంరక్షణార్థం నీ పాపాన్ని నేను అనుభవిస్తా అంటూ శ్రీహరి ఇంకా ఇలా తెలియజేశాడు. దూర్వాస, నీ శాపం ప్రకారం ఈ కల్పాంతాన దుష్టుడైనటువంటి శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్టుడైన మనువును ఉద్ధరించేందుకు మత్స్యావతారిగా అవతరిస్తాను. అది నా మొదటి జన్మ. నా 2వ జన్మగా దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కూర్మావతారుడినవుతాను. ఆపై భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహమూర్తినవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వికృతాసనం గల నరసింహావతారాన్ని దాలుస్తాను. సర్వదేవతా సంరక్షణ కోసం దానవుడు అయిన బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడినవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడుగా పరశురాముడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మదాంధులనైన రాజులను సంహరిస్తాను. ఆ తదుపరి రావణ సంహార్దమై మాయామానుష విగ్రహుడైన దశరథరాముడిగా అవతరిస్తాను. ద్వాపర యుగంలో జ్ఞానిని బలిష్ఠిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా కృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాషండ మత ప్రచారకుడినై బుద్ధుడిగా పుడతాను. ఇక కలియుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడిగా కల్కిగా జన్మించి ధర్మ సంస్థాపన గావిస్తాను. దూర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలో మహిమల్ని, లీలల్ని ఎవరు విన్నా, ఎవరు చదివినా, ఎలాంటి వారు తెలుసుకున్నా వారి యొక్క జన్మాంతరాల పాపాలు నశించిపోతాయి. అంతేకాదు, బ్రాహ్మణ శాప ప్రభావం ముల్లోకాలకు ఈ విధంగా తేటతెల్లమవుతుంది. అయితే ఏకాదశి నాడు ఉపవాసం, 12 దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాషిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు గాను అంబరీషుడిని శపించింది చాలదన్నట్లు తిరిగి మరో ఘోర శాపాన్ని ఇవ్వబోయావు. కానీ బ్రాహ్మణుడైన నీ వాక్యాన్ని సత్యం చేయడం, భక్తుడైన ఆ రాజును రక్షించుకోవడం రెండూ నా బాధ్యతలే. కనుక తిరిగి శపించబోయే నిన్ను నివారించడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను అని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు. ఇంతటితో 26వ రోజు పారాయణ పూర్తయింది. ఇప్పుడు మీరు వింటున్నది 27వ అధ్యాయము, దూర్వాసుడి గర్వభంగము. శ్రీ మహావిష్ణువు ఇంకా వివరిస్తుండగా దూర్వాసుడు భక్తి శ్రద్ధలతో ఆలకిస్తున్నాడు. దూర్వాస, బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో అంబరీషుడు విచారగ్రస్తుడై బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. గోవులు మరియు బ్రాహ్మణుల రక్షణార్థం ప్రథముడిగా ఉండవలసిన అంబరీషుడు విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. దండన అనేది ధర్మ పరిపాలనలో భాగం, కానీ బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే
దోషి అయినటువంటి బ్రాహ్మణుడిని వేద విధులు, సత్యధర్మ నిరతులు, లోభదంభ శూన్యులు అయినటువంటి బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు ధనహరణము, స్థానభ్రష్టత్వము మొదలగు విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి. అంతేకాని రాజు శిక్షించకూడదు. రాజు స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరుల చేత తాను చంపించినా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు, బ్రాహ్మణుడివైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కనుక నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అంటూ విష్ణువు చెప్పగా వెనువెంటనే అంబరీషుడి వద్దకు వచ్చాడు దూర్వాసుడు. అతనితో పాటుగా సుదర్శన చక్రం కూడా వెన్నంటి వచ్చింది. దూర్వాసుడిని అతన్ని వధించడానికి వస్తున్న సుదర్శన చక్రాన్ని చూస్తూనే సుదర్శన చక్రానికి ఎదురుగా వెళ్ళి దూర్వాసుడికి అడ్డంగా నిల్చున్నాడు అంబరీషుడు. ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించి ఈ విప్రుడిని క్షమించు. భయంతో వణికిపోతున్న వాడిని, అందులో బ్రాహ్మణుడిని ఇలా హింసించడం న్యాయం కాదు అంటూ ప్రార్థించాడు. అయితే సుదర్శన చక్రం వెనుతిరగలేదు. అందుచేత బ్రాహ్మణ రక్షణార్థం మహారాజైన అంబరీషుడు తన ధనస్సుని సంధించి యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. ఇది 27వ రోజు పారాయణ. సర్వం శ్రీ పరమేశ్వర దివచరణారవిందార్పణమస్తు.